ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇంకో పక్కన మనం ఒకసారి ఆలోచిస్తే దిశ మన దగ్గర కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మొట్టమొదటిసారిగా ఏపీ పాపులేషన్ పాలసీ స్టేట్ లెవెల్లో 1997లో తీసుకొచ్చాం. నేషనల్ పాపులేషన్ పాలసీ 2000లో తీసుకొచ్చారు. ఇంకొక పక్కన ఈ రెండు చూసిన తర్వాత దిశ ఈరోజు రాష్ట్రాలకు వస్తే రాను మన రాష్ట్రంలో టీఎఫ్ఆర్ వచ్చి 1.5కి వచ్చింది, అంటే 0.6% తగ్గింది. ఇంకొక పక్కన తమిళనాడు 1.4 మనకంటే 0.1 తక్కువ ఉంది. కేరళ 1.6 ఉంది. బీహార్ మాత్రం 3 ఉంది దిశ. ఇంకొక పక్కన దిశ ఇది ఒకసారి చూస్తే మన దగ్గర 92, 93లో 3 ఉంది. అది ఈరోజు 2025లో బీహార్లో 3 ఉంది. అంటే దగ్గర 25 అదొక 8 33 ఏళ్ల మునుపు మన దగ్గర ఏ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ బీహార్లో ఉంది. ఇప్పుడు అది గ్రాడ్యువల్గా మీరు చూస్తే దిశ 98, 99 2005 2.5 తగ్గింది 3 నుంచి. అదేవిధంగా తర్వాత ఈరోజు మీరు చూస్తే 2002కి 2.2కి వచ్చింది. 2021కి 1.5కి వచ్చాం. అంటే ఇంకా కానీ మనం ఇంటర్వెన్షన్ కాకపోతే ఇది ఫాస్ట్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల పెను ప్రమాదంలో పడతాం. ఇంకొక పక్కన కూడా చూస్తే అధ్యక్ష ఈ బర్త్లు కూడా మీరు ఒకసారి చూసినప్పుడు టోటల్ ఇక్కడ దగ్గర మన దగ్గర 6,70,000 మంది పిల్లలు పుడుతున్నారు సంవత్సరానికి 23 లెక్కల ప్రకారం. ఒకే చైల్డ్ నామం 3.88 lakhs అంటే 58% 1 చైల్డ్ నామ్కి వచ్చారు. రెండో చైల్డ్ వచ్చి 32% అంటే 2,17,000 మంది అయ్యారు. 2 కంటే అబోవ్ 3 అంటే అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రం 9% ఉన్నారు, 0.62. మొత్తం కలిసి ఇది కూడా 1.5. ఇది 1.5కి 6.7 lakh బర్త్లు మన రాష్ట్రంలో నమోదయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయితే 2047కి 23% ఆఫ్ అవర్ పాపులేషన్ ఏజింగ్ పాపులేషన్ అవుతారు. ఫర్ ఎవ్రీ 4 1 విల్ బి ఏజ్డ్ కింద వస్తుంది. అంటే దాన్ని మనం అందరం కూడా అంటాం సిల్వర్ సునామీ అని. ఏజ్ అయిన తర్వాత ఏజింగ్ పాపులేషన్లో ఆ సస్టైనబిలిటీ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తాయి. ఇంకొక పక్కన ఫిమేల్ వర్క్ ఫోర్స్ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే దిశ మొత్తం 31% మన రాష్ట్రం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళి నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మీరు చూసినప్పుడు దిశ ఇది రఫ్గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. టోటల్ ఫెర్టిలిటీ రేట్ మన దగ్గర 1.5, ఇండియా 2, రీప్లేస్మెంట్ లెవెల్ ఇస్ 2.1, మీడియన్ ఏజ్ మన దగ్గర 32.5, ఆల్ ఇండియా లెవెల్ 28.4. ఆల్ ఇండియా లెవెల్ కంటే మన దగ్గర ఏజింగ్ ఎక్కువ ఉంది. పాపులేషన్ 60+ మనం చూస్తే 10%, అది 2047కి 23% రీచ్ అవుతాం. ఫిమేల్ వర్క్ ఫోర్స్ కూడా మన దగ్గర తక్కువ ఉంది, 31%. ఆల్ ఇండియా లెవెల్లో 37% ఉంది. అంటే ఈ గ్యాప్ను ఏ విధంగా మనం ఫిలప్ చేయాలనేది మనం ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ అందుకని దిశ ఇది మనం చూసినప్పుడు ఇంకొక పక్కన కొన్ని సమస్యలు కూడా ఇక్కడే మీరు ఒకసారి చూస్తే కొన్ని సమస్యలు కూడా నేను కూడా చెప్తున్నాను. ఇది చూసిన తర్వాత పాపులేషన్ని
ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో పాపులేషన్ కేర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఓల్డ్ ఇరా, స్టెరిలైజేషన్ టార్గెట్స్ అండ్ స్టేట్ కొహెషన్, న్యూ అప్రోచ్, పాపులేషన్ కేర్, దీని మీద మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో 5 పిల్లర్స్ కింద 5 ప్రిన్సిపల్స్ అప్రోచ్ ఒకటి తీసుకున్నాం సైకిల్లో, లైఫ్ సైకిల్ అంతా. ఒకటి మాతృత్వ, మెటర్నల్ హెల్త్, రీప్రొడక్టివ్ కేర్. 2 శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. 3 నైపుణ్యం, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఫర్ ఎ గ్లోబల్ ఎకానమీ, కంటిన్యూగా లైఫ్ లాంగ్ స్కిల్ అప్గ్రేడేషన్. అదే మరి క్షేమ, ఓల్డ్ ఏజ్ కేర్, డిగ్నిఫైడ్ హెల్త్ ఏజింగ్, ఏ విధంగా వాళ్ళను కూడా ఉపయోగించుకోగలుగుతామని. ఫైనల్గా సంజీవని డిజిటల్ బ్యాక్బోన్ లైఫ్ కేర్ కోఆర్డినేషన్. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీస్ వచ్చాయి, దీన్ని ఏ విధంగా అప్రోచ్ అవుతాం ఒక ఐడియా మీకు ఇస్తాం. నెక్స్ట్ ఈడు ఒకసారి చూసినప్పుడు అధ్యక్ష, మాతృత్వలో సేఫ్ మదర్హుడ్, ఇన్ఫార్మ్డ్ చాయిస్. ఇక్కడ మనం చూస్తే యాజ్ ఆన్ టుడే రిడక్షన్ స్టెరిలైజేషన్, ఇందులో యాజ్ ఆన్ టుడే 70% అవుతున్నాయి, దాన్ని 50%కి తగ్గించాలి. 10 years ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. స్పేసింగ్ సురక్ష, IUCDS అండ్ రిమూవింగ్ పర్వర్స్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్, ఇవి తగ్గించుకుంటూ ఏ విధంగా చేయాలనేది. అదే మరిగా ఇక్కడ మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ప్రొవైడ్ సబ్సిడీస్ IVF వయా PPP మోడల్. చాలామంది మీరు చూస్తే దగ్గర 90 లక్షల మంది ఎలిజిబుల్ కపుల్స్ ఉంటారు, అంటే ప్రొడక్టివ్ ఏజ్లో. అందులో 11,70,000 మంది ఇన్ఫెర్టైల్ కపుల్స్ ఉన్నారు అనేక కారణాల వల్ల. అలాంటి వాళ్ళని ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం, దానిపైన కూడా ఎక్సర్సైజ్ చేయడం. కొంతమంది వాళ్ళు ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో వస్తారు, ఆర్థికంగా కూడా ఇబ్బంది నుండి ముందుకు పోలేని పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా చేయాలనే దానిపైన మన గవర్నమెంట్ హాస్పిటల్ని హెల్ప్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేషనలైజ్ C-సెక్షన్స్, ఇది చాలా వరకు మన దగ్గర 65.5% సిజేరియన్ ఆపరేషన్ జరుగుతున్నాయి. దీన్ని సీరియస్గా మనందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గ్రాడ్యువల్గా తగ్గించాలి, ఎడ్యుకేషన్ కూడా చేయాలి. భగవంతుడు మనకందరికీ బాడీని ఇస్తే మనం ఏదో సేఫ్ డెలివరీ అనే పేరుతో సిజేరియన్ చేసి ముందుగానే లగ్నాలు కూడా పెట్టుకొని మనం సిజేరియన్ ఆపరేషన్ ద్వారా టైం మనమే ఫిక్స్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే మరిగా దశ ప్రివెంట్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్, ఇది వెరీ డేంజరస్ ట్రెండ్. 8.8% ఉంది, దాన్ని less than 3%కి తీసుకురావాలని. ఇంకొక పక్కన కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే అధ్యక్ష, పల్నాడు అయితే 13-14% ఉంది. ఇవి కూడా కాన్సన్ట్రేట్ చేసి మనం యాజ్ ఎ పాలసీ మేకర్ మనం మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ పరంగా యాక్షన్లు తీసుకుంటాం, అదే మరిగా రాజకీయ పరంగా దీనిపైన మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు దేశ శక్తి ఎంపవరింగ్ ఉమెన్ పిల్లర్ 2, ఇందులో ఉమెన్ కానీ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ మనం చేయగలిగితే ఆటోమేటిక్గా 15% గ్రోత్ GSTP వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మ్యాండేటరీ కింద చైల్డ్ కేర్ సెంటర్స్ పెట్టడం చాలామంది నేను చూస్తున్నాను. పిల్లలుంటే వాళ్ళు ఆ పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి నేరుగా ఆఫీసు పోయేది మానేస్తున్నారు. దీన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకని చైల్డ్ కేర్ సెంటర్స్ మ్యాండేటరీగా పెట్టి 50 మందిగా ఉంటే అక్కడ చైల్డ్ కేర్ సెంటర్ పెడతాం. అంగన్వాడీ కమ్ చైల్డ్ కేర్ సెంటర్స్ కింద ఇవన్నీ ఉపయోగిస్తాం. పింక్ టాయిలెట్స్ని ప్రోత్సహిస్తాం. షీ క్యాబ్స్ స్టేట్ వైడ్ కూడా ప్రోత్సహిస్తాం.
అర్బన్ హౌసింగ్లో మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ 172 కోట్లతో అక్కడ కడుతున్నాం. అక్కడే కాకుండా ఎక్కడికక్కడ దీన్ని ప్రోత్సహించి ఎక్కడైతే ఎక్కువ మంది ఉమెన్ వస్తారో వర్క్ చేసే విశాఖపట్నం, అమరావతి